సార్ నమస్కారం. బాగున్నారా? మీ ప్రయాణం అంతా ఎలా ఉంది? తెలుగుదేశం పార్టీ కంటెస్ట్ అవుతుంది. యా అంటే ఫైనలైజ్ చేయలేదు సీట్లు, యా త్వరలో ఫైనలైజ్ చేస్తారు. ఆ. నెల్లూరులో తెలుగుదేశం చాలా బాగుంది. నెల్లూరు జిల్లా మీరు రాజకీయాల్లోకి మీరు వాంటెడ్లు వచ్చారా లేదా చంద్రబాబు గారు ఏమన్నా మీకు సపోర్ట్ చేస్తూ వచ్చారా? అంటే 1993 నుంచి చంద్రబాబు నాయుడుతో నేను అసోసియేషన్. అయితే 2014లో యాక్చువల్ గా ఆయన డైరెక్ట్ క్యాబినెట్ తీసుకోవడం, ఆ తర్వాత ఆ ఎమ్మెల్సీ. తర్వాత యాక్చువల్ గా మంత్రిగా చేయటం, Yeah. ఆ విధంగా ప్రస్థానం స్టార్ట్. సో ఒక కండక్టర్ కొడుకు అంటే ఆసియాలోనే ఒక గొప్ప విద్యా సంస్థను స్థాపించాలంటే ఎటు నుంచి ఎక్కడి దాకా మనం ప్రయాణం చేసినాం? సో మీ పూర్తి వివరాలు చెప్పండి. యాక్చువల్ గా మా ఫాదర్ బస్ కండక్టర్ అండి. Yeah. మా మదర్ వచ్చి ఒక అన్ఎడ్యుకేటెడ్ ఆమె, ఏలుముద్ర. మ్మ్. అయితే కష్టపడి చదవటం వల్ల ఎంఎస్సి పాస్ అయ్యాను, గోల్డ్ మెడలిస్ట్. మ్మ్. ఆ తర్వాత ట్యూషన్ స్టార్ట్ చేశాను. నెల్లూరులో బీఆర్ కళాశాలలో ట్యూషన్ కాలేజీలో చేరాను పార్ట్ టైం లెక్చరర్గా. ఆ. అప్పుడు ఎంత? 6 రూపాయలు గంట? గంటకి 4 రూపాయలు లెక్కన యాక్చువల్గా ఇచ్చారు. అయితే కంటిన్యూస్ గా ప్యారలల్ గా ఇంట్లో ట్యూషన్ స్టార్ట్ చేయటం, డెవలప్ చేయొచ్చు, ఇన్స్టిట్యూషన్ డెవలప్ చేస్తూ 1983లో నారాయణ కోచింగ్ సెంటర్ అని పెట్టి స్టార్ట్ చేశాను. తర్వాత 88లో జూనియర్ కళాశాల నెల్లూరు స్టార్ట్ చేశాను. తర్వాత 97లో హైదరాబాద్, తర్వాత 99 విశాఖపట్నం, తర్వాత 2001 ఢిల్లీ. ఇలా ఇండియాలో ఈరోజు 28 రాష్ట్రాల్లో నారాయణ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. 25 రాష్ట్రాలలో 28 రాష్ట్రాల్లో ఉన్నాయి. 6 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. ఒక 50,000 మంది ఎంప్లాయీస్ డైరెక్ట్ గా మంత్లీ శాలరీ తీసుకుంటూ నారాయణ గ్రూప్ మీద డిపెండ్ అయ్యి ఉంటారు. ఒక 50,000 మంది ఇండైరెక్ట్ గా అంటే సెక్యూరిటీ గార్డ్స్ కావచ్చు. ఈ విధంగా ఈ రోజు నారాయణ గ్రూప్ ఉంది. దీనికి అంటే మీరు మెయిన్ గా ఈ విద్యా సంస్థల్లో ప్రారంభించడానికి గల కారణం ఏంటి? అంటే యాక్చువల్ గా ఎంఎస్సీ అవుతానే వేరే కళాశాలలో చేరాను, ట్యూషన్ స్టార్ట్ చేశాను. సో అంతే తప్ప ఏం లేదు. విద్యార్థులకు ప్రోత్సాహం ఉండింది, తల్లిదండ్రులకు ప్రోత్సాహం ఉండింది, వాళ్ళ సాటిస్ఫాక్షన్ రిజల్ట్స్ వస్తుంది కాబట్టి ఆ యాంగిల్ లోనే ఆ డైరెక్షన్ లోనే గ్రో అవుతుంది. అంటే మీరు బంగారు పథకము దాదాపు ఎంఎస్సీ అంటే ఏంటంటే విద్యా సంస్థల్లో అయితే కాస్త లాభాల బాటలు ఉంటాయని మీకు అలా ఏమన్నా అనిపించిందా? అంటే యాక్చువల్ గా దానికంటే కూడా ఏంటంటే పిల్లలకి చదువు చెప్తుంటే ఉండే సాటిస్ఫాక్షన్ దేంట్లో రాదండి. కానీ విద్యా సంస్థలు అంటేనే సర్వీస్ ఓరియంటెడ్. కానీ మరి మీరు ఆర్థికంగా ఇక్కడ బలోపేతం అయ్యారు కదా. ఇక్కడ కూడా 2 రకాలు ఉంటాయి. యాక్చువల్ గా సర్వీస్ ఓరియంటెడ్ ఉంటాయి, యాక్చువల్ కమర్షియల్ ఉంటాయి. కోచింగ్ సెంటర్ అనే కమర్షియల్. ఈ యొక్క మెడికల్ కాలేజీ, డెంటల్ కాలేజీ అన్ని సర్వీస్ ఓరియంటెడ్. సో నారాయణ గ్రూప్ లో సర్వీస్ ఓరియంటెడ్ ఉన్నాయి, కమర్షియల్ ఉన్నాయి, 2 ఉన్నాయి. మీరు రాజకీయాల్లోకి వచ్చి మంచి పేరు తెచ్చుకున్నారా? కొద్దిగా అదొకటి బురద అంటుంది అనుకోవచ్చా? ఖచ్చితంగా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మంత్రిగా అనేక పనులు చేశానండి. అమరావతి రాజధానిలో ల్యాండ్ పుల్లింగ్ కానీ, ఆ రాజధాని కట్టే దాంట్లో కానీ, లేదా 114 మున్సిపాలిటీ ఉంటే అక్కడ డెవలప్మెంట్ స్వచ్ఛాంధ్ర కానీ, స్వచ్ఛ భారత్ స్వచ్ఛాంధ్ర కానీ, గ్రీన్ కార్పొరేషన్ కానీ, రోడ్లు కానీ, హౌసెస్ అర్బన్ హౌస్ కట్టడం కానీ, అన్నా క్యాంటీన్స్ కానీ, ఈ విధంగా ఎన్నో మంచి పనులు చేసి ప్రజల యొక్క మనను పొందడం జరిగింది. రాజకీయాలకు ఎందుకు వచ్చామా అని ఎప్పుడన్నా మీరు బాధపడరా? నేను ఎప్పుడు అనుకోలేదండి. ఎడ్యుకేషన్ లో ఉన్నంత కాలం ఒక యాంగిల్ ఓన్లీ విద్యార్థులు చదువు, ఆ యాంగిల్ సర్వీస్ చేశారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మల్టిపుల్ యాంగిల్ సర్వీస్ చేయొచ్చు. సాధ్యం కాదు కదా. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ తో మా పిల్లలకు వదిలేశానండి, వాళ్ళు చక్కగా చేసుకుంటున్నారు ఎటువంటి ఇబ్బంది లేకుండా. నేను పూర్తిగా 100% డెడికేటెడ్ రాజకీయాలు. ఇప్పుడైతే 2014 నుంచే డెడికేట్. మీరు మంత్రిగా ఉన్నప్పుడు మీ శాఖ పరంగా 100కు ఎంత శాతం మీరు న్యాయం చేసి అనుకోవచ్చు? ఖచ్చితంగా 100 రూపాయలు చేశానండి. నా శాఖలో ఈ రాష్ట్రంలో ఎప్పుడు జరిగినంతగా మున్సిపల్ వర్క్స్ జరిగినాయి. ఇది నేను చెప్పేది కాదు. మున్సిపాలిటీలో ఉన్న ప్రతి కార్పొరేటర్ కావచ్చు, లేదా చైర్పర్సన్ కావచ్చు, ఈ యొక్క తెలుగుదేశం ప్రభుత్వం 2014 నుంచి 19 దాకా జరిగిన డెవలప్మెంట్ బహుశా ఎప్పుడు చరిత్రలో జరిగింది. మీరు మంత్రి ఉన్నప్పుడు మాత్రమే నెల్లూరు అభివృద్ధి అయిందంటారా? ఖచ్చితంగానండి. నెల్లూరు డెవలప్మెంట్ నేను చెప్పేది కాదు, నెల్లూరు ప్రజల యొక్క ప్రతి నోట్లో ఉండేది. అన్ని యాంగిల్స్ లో, అంటే ఒక యాంగిల్ అని కాదు, ప్రతి యాంగిల్ లో నెల్లూరు సిటీని 54 డివిజన్ డెవలప్ చేయడం. సో మీరు ఎన్నికల్లో నిలబడినప్పుడు మీరే అత్యధిక అంటే మీ ఎన్నికల అఫిడవిట్ లో దాదాపు కోర్స్ ఆఫ్ మంత్రిగా అంతేనా ఉన్నది సబ్మిట్ చేసామండి. ఏదైతే ఉందో దాన్ని సబ్మిట్ చేసాం. ఎందుకంటే ఎలక్షన్ దాన్ని ఖచ్చితంగా సబ్మిట్ చేయాలి, దాని ప్రకారం సబ్మిట్ చేయాలి. ఇప్పుడు సీటు గ్యారంటీ అనుకోవచ్చు ఇక్కడ? అంటే ఇంకొంత అంటే అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు కదా నెల్లూరు. అంటే యాక్చువల్ గా తెలుగుదేశం పార్టీ, నారా చంద్రబాబు నాయుడు గారు, అటు పవన్ కళ్యాణ్ గారు కలిసి సీట్లు డిసైడ్ చేస్తారండి. బహుశా మరొక 1 వీక్ లో కంప్లీట్ కావచ్చు. ఇక్కడ కూడా
జనసేనకు ఒక అభ్యర్థి అయితే ప్రయత్నం చేస్తున్నాడు, కానీ మీ పేరు మాత్రం ఎక్కువ వినబడుతుంది. అల్టిమేట్ గా నాయకులు ఏదైతే డిసైడ్ చేస్తారో, ఏ పార్టీకి అయితే డిసైడ్ చేస్తారో, ఎవరైతే కంటెస్ట్ చేస్తారో వాళ్ళు చేయబడుతుంది. జనసేనకి చేసినా నేను ఇంతకంటే ఎక్కువగా తిరిగి చేస్తా, తెలుగుదేశం పార్టీలు ఎవరికి ఇచ్చినా ఇంతకంటే ఎక్కువ తిరిగి చేస్తాను. అల్టిమేట్ గా తెలుగుదేశం పార్టీ జనసేన కంబైన్ రావటమే నేను కోరుకుంటున్నాను. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ విద్యా విధానంపై మీ కామెంట్? విద్యా విధానంలో యాక్చువల్గా ఎప్పుడు మార్పులు చేర్పులు చేయాలండి. అయితే జగన్మోహన్ రెడ్డి గారు నేను ఇచ్చేస్తాను అంటున్నాడు. అసలు ఇంగ్లీష్ మీడియం అనేది ఇంట్రడ్యూస్ చేసింది నేను. ఈ రాష్ట్రంలో 2014-19 దాకా మున్సిపల్ స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియం పెట్టాలని జీవో ఇచ్చా నేను. మున్సిపల్ స్కూల్స్ లో 2000 మున్సిపల్ స్కూల్స్ నా ఆధ్వర్యంలో మున్సిపాలిటీలో ఉండేవి. గవర్నమెంట్ లో మున్సిపల్ శాఖలో ఉన్నప్పుడు మున్సిపాలిటీలో 2000 మున్సిపల్ స్కూల్స్ ఉన్నాయి. ఇవన్నీ మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో ఉన్నాయి. వాటికి ఇంగ్లీష్ మీడియం జీవో ఇచ్చాను, ఇంప్లిమెంట్ చేశాను. ఇంతలేక అసెంబ్లీలో 2 సార్లు నా మీద వాళ్ళు ఆర్గ్యుమెంట్స్ చేసి మళ్ళా దాన్ని ఫ్లెక్సిబుల్ గా ఏమన్నారు అంటే ఇంగ్లీష్ మీడియం అయినా తెలుగు మీడియం అయినా పిల్లల ఇష్టం, పేరెంట్స్ ఇష్టం అన్నారు. ఇంకా 3వసారి ఇచ్చాను. అప్పటికే మెజారిటీ ఇంగ్లీష్ మీడియం చేర్చేశాను. అందువల్ల ఇంగ్లీష్ మీడియం కాన్సెప్ట్ చేసిన వాళ్ళు కాదు, నేను నన్ను చూసేవాడి వల్ల రాష్ట్రం అంతా ఇంప్లిమెంట్ చేశాను. మరి ఎందుకు నారాయణ గారు చెప్పలేకపోతున్నాడు అంటే ఎక్కడ ఇది? నేను చెప్పడం జరిగింది, ఫైటింగ్ చేయడం జరిగింది అసెంబ్లీలో. 3వసారి జీవో మార్చడం జరిగింది, ఇది ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం అని. అప్పటికే నేను ఇంగ్లీష్ మీడియం మార్చింది, ఇది ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. అంతేనా? ఇప్పుడున్న స్టాండర్డ్ ఇంగ్లీష్ ఏ విధంగా ఉంది అనుకోవచ్చు? మీడియం పెట్టినంత మాత్రం లాభం లేదండి. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఎప్పుడు కూడా టీచర్స్ ఆర్ ది పిల్లర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్. వాళ్ళు దాన్ని చూడటం లేదు. వాళ్ళు ఎంతసేపటికి ఇక్కడ విద్యా విధానంలో టీచర్స్ ఇంకా నేర్చుకోవాల్సిన అవసరం ఉందనుకోవచ్చా పిల్లల కొరకన్నా? కానీ టీచర్ ఎప్పుడు స్టూడెంటేనండి. ఈ రోజు కూడా నేను స్టూడెంట్ గా ఫీల్ అవుతాను. కాబట్టి ఎప్పుడు ఓరియంటేషన్, ట్రైనింగ్లు అవి జరుగుతూ ఉండాలి. అంటే పేదవారికి ఉన్నత విద్యల్లో ఇంగ్లీష్ మీడియం అంతరాలు లేని చదువు కొరకు ఎందుకు తెలుగుదేశం పార్టీ బలోపేతం చేయడానికి సహకరిస్తలేదు అనుకోవచ్చు? అంటే అసలు ఇంగ్లీష్ మీడియం మున్సిపల్ స్కూల్స్ ఇంట్రొడ్యూస్ చేసి మేమే నారా చంద్రబాబు అని మీరు అంటున్నారు, కానీ తెలుగుదేశం పార్టీ ఆల్రౌండర్లకు ఇంగ్లీష్ ఏపీసీలు నేర్పితే ఏ విధంగా ఉంటది అని కూడా అపోజ్ చేస్తుంది కదా. విలేజెస్ లో ఉండేవాళ్ళు కొంత ఇబ్బంది ఉంటుంది అనేది ఆయన కూడా మాట. సో రేపు రాబో కాలంలో విద్యా విధానం ఏ విధంగా ఉండాలని మీరు అనుకుంటున్నారు? అంటే ప్రభుత్వ విద్యా విధానం ప్రజల యొక్క మనసులు వాళ్ళకి కావాల్సిన విధంగా అదర్ స్టేట్స్ లో కావచ్చు, అదర్ కంట్రీలో కావచ్చు, ఏం జరుగుతుందో చూసి దాని ప్రకారం ముందు పోవడం జరుగుతుంది. నెల్లూరులో ఇటు ఆనం కావచ్చు, అటు కోటంరెడ్డి కావచ్చు, ఆనం కావచ్చు, మేకపాటి కావచ్చు, ఇక్కడ తెలుగుదేశంలోకి రావడం వల్ల ఎవరికి మేలు జరుగుతుంది అనుకోవచ్చు? పార్టీకి వచ్చినప్పుడు ఖచ్చితంగా మేలు జరుగుతుందండి, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఎప్పుడైనా ఏ పార్టీలోకైనా కొత్త వ్యక్తులు కానీ పాత వాళ్ళు కానీ వచ్చినప్పుడు ఆ పార్టీ ఇక్కడ ఇంకా మీ ఒప్పందాలు అయితే ఇంకా పూర్తిగా కాలేదు, కానీ రేపు రాబో కాలంలో జనసేనకు టీడీపీ ఎలా ఈ యొక్క స్నేహబంధం ఉండబోతుంది అనుకో? అంటే ఎవరికి ఇచ్చినా ఇబ్బంది లేదండి, ఎవరికి ఇచ్చినా అందరం కలిసి చేసి గెలిపించుకోవడం జరుగుతుంది. రాజధాని లేని రాష్ట్రంగా టీడీపీ వాళ్ళు చేశారంటే మీరేమంటారు? రాజధాని లేని రాష్ట్రంగా టీడీపీ వాళ్ళు చేయలేదండి. 9,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ అక్కడ ఖర్చు పెట్టాము అమరావతి రాజధానిలో. అయితే వాళ్ళు 3 రాజధానులు పెట్టారు. కోర్టులో ఇష్యూ ఉన్నందువల్ల, కోర్టులో కేసు ఉన్నందువల్ల నేను దాని గురించి మాట్లాడుకుంటాను. అందువల్ల దాని మీద మాట్లాడటం. మీరు మంత్రిగా ఉన్నప్పుడు పగల మాత్రం ఉండేది, రాత్రి ఏమో నెల్లూరు ఉండేది, రాత్రి మంట అని కూడా మిమ్మల్ని అనేవారు. అంటే ఎవరైనా ఒక బాధ్యత తీసుకున్న తర్వాత బాధ్యతను పూర్తిగా రాత్రి నేను నాకు అలవాటు అండి వర్క్ చేయటం. నేను నైట్ 12 దాకా ఈ రోజు కూడా మార్నింగ్ 12 వర్క్ చేయటం అలవాటు. అటు రాజధాని ఉంది కాబట్టి రాజధాని చూస్తూ నెల్లూరు డెవలప్మెంట్ వాళ్ళు కాబట్టి నేను నెల్లూరు రాగానే ఏదో వచ్చింతో పడుకోవటం కాకుండా అన్ని తిరిగి మాట్లాడి, అధికారులతో మాట్లాడి, మా నాయకులతో మాట్లాడి వాళ్ళకి చేయాల్సిన పనులను చేశాను. చేయబట్టి ఈరోజు అందరూ 2019లో 23 సీట్లకే అంటే అంత బాగా పరిపాలించినటువంటి టీడీపీకి 23 సీట్లకు పరిమితం కావడం గల కారణం ఏందనుకోవచ్చు? అంటే ఒక ఛాన్స్ అని జగన్మోహన్ రెడ్డి అడగటం వల్ల ఇచ్చారు. అయితే ఈ రోజు ప్రతి ఒక్కరు బాధపడుతున్నారు, తప్పు చేశాను. అది రేపు 2024 ఎలక్షన్ లో త్వరలో చూసుకోవాలి. ఈ వైనాట్ 170 పైన మీ కామెంట్? వైనాట్ 175 అనే పోయాడు ఆయన. ఎందుకంటే అంటే ఆయన యొక్క మనస్తత్వం అక్కడే తెలుస్తుంది. ఎప్పుడు రాజకీయాల్లో 100% నాదే, అన్ని సీట్లు నాయే అని ఎవరు చెప్పరు, ప్రపంచంలో ఎక్కడ చెప్పలా. అతను చెప్తున్నాడు, చూస్తారు 24 అంటే మేము చేశాం కాబట్టి మేము అడుగుతున్నాం తప్పేంటి అనేది వాళ్ళ అభిప్రాయం. ప్రజలు చూపిస్తారు కదా. టీడీపీ ఇప్పటి వరకు ఒంటరి పోరాటం ఎప్పుడు చేయలేదు అంటే మీరేమంటారు? అంటే అనేక పార్టీలు ఉన్నప్పుడు పార్టీలు ఇలాంటి సైకోలు సీఎంలుగా ఉన్నప్పుడు సైకో జగన్ అంటారు, అది బ్రాండ్ వాల్యూ అయిపోయిందని. సైకో జగన్ ఖచ్చితంగా ఆయన సైకోనే. ఎందుకంటే
ఆయన చేసేది అలాగనే ఉంది. అరాచక పాలన, అరాచక పాలన. అది కరెక్ట్ కాదు. గడ్డి సాధింపు చేస్తున్నాడు కానీ ప్రజలకి స్వపరిపాలన ఇవ్వాలా, పేదలు నిరుపేదలు సంక్షేమాలు చేస్తూనే యువత భవిష్యత్తును చూసుకొని డెవలప్మెంట్ చేయాలా, ఇండస్ట్రీస్ రాకుంటే యువత భవిష్యత్తు లేదు అనేది ఆలోచించకుండా చేస్తున్నాడు ఆయన. అందువల్ల ఖచ్చితంగా ప్రజలు జగన్మోహన్ రెడ్డి పథకాల పైన టీడీపీ ఎప్పటికీ దుమ్మెత్తిపోతుంది, అప్పు తీసుకొచ్చి నేరుగా వాళ్ళకి ఇస్తుంటారు. మరి మీరు కూడా 6 గ్యారెంటీలతో వస్తుంటారు కదా సార్, మీరు వచ్చినా అప్పు చేయవలసిందే కదా. తెలుగుదేశం ప్రభుత్వం కూడా 136 పథకాలు ఇచ్చిందండి, 1-2 కాదు, 136 పథకాలు చేసాం మేము. ఎన్ని తీసేసాడు ఈయన కొన్ని ఇచ్చుకుంటున్నాడు. జనరల్ గా ఏ గవర్నమెంట్ వచ్చినా ఉన్న పథకాలు తీరు కొత్త యాడ్ చేస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాయన్ని తీసేసి అన్నా క్యాంటీన్ ఏం చేసినాయండి, రోజు 5 రూపాయలు, పూటకు 5 రూపాయలు అయితే 2,00,000 భోజనం చేస్తారు. కట్టి భోజనం తీసి పారేసి ఏం పేద ప్రజలు ఏం చేశారు కాబట్టి ఇంకా సైకానికి ఏమంటారు, పేదలు నిరుపేదలు రోజుకి 5 రూపాయలకి భోజనం పెడుతున్నాం ఉండండి, అట్లాంటి తీసేశాడు. తీసేస్తే సైకో కాక ఏమవుతాడు. తెలుగుదేశం పెట్టినా ఉంచాలి. ఇప్పుడు అమ్మా క్యాంటీన్ ఉంది తమిళనాడులో, తీరా కానీ పేదలకు పెట్టింది కూడా తీసేశాడంటే తెలంగాణ ఎన్నికల ఫలితాల తర్వాత ఆంధ్ర ఫలితాలు మారతాయని మీరు భావిస్తున్నారా? ఒకటేనండి, ఈయన అరాచక పాలన దృష్టిలో పెట్టుకొని ప్రజలందరూ డిసైడ్ చేసుకున్నారు ఈ రాష్ట్రంలో మెజారిటీ సీట్లతో తెలుగుదేశం వస్తుంది. షర్మిల రావడం వల్ల ఎవరికి మేలు జరుగుతుంది? అది వాళ్ళ పార్టీ సిద్ధాంతం అండి. యాక్చువల్ గా షర్మిల గారు ఆయన సిస్టర్ని ధనవేశాడు. సిస్టర్ని ధనవేసిన ఆయన ఇంకా రాజకీయాల్లో ఇంకెవరిని ఆదరిస్తాడు, అందరినీ అక్కా చెల్లెళ్ళు అంటాడు. ఆమె ఎంతో పాదయాత్ర చేసి కష్టపడి చేసి డెవలప్ చేసి ఆ రోజు కష్టపడి చేసింది పార్టీకి, కానీ ఆమెనే ధరివేశాడు. ఆమె కూడా పార్టీ చూసుకున్నది పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆహ్వానించింది. కానీ చంద్రబాబు వదిలిన బాణం అంటారు నిజమేనా? పార్టీలో పొలిటికల్ ఎవరు బాణాలు ఉండవండి. ఏ పార్టీకి ఆ పార్టీ వాడు స్వతంత్రంగా చేసుకుంటారు. ఎన్నికల కన్నా ముందు జగన్ గారు జైలు పోయారు, సానుభూతి పెరిగింది. ఇప్పుడు కూడా ఎన్నికల కన్నా ముందు నారా చంద్రబాబు నాయుడు గారు మాజీ సీఎం గారు జైలు పోయారు, ఇప్పుడు సానుభూతి పెరుగుతుంది అనుకోవచ్చా? ఖచ్చితంగానండి. ఇప్పుడు ఎవరినైనా ఒక సీఎం అరెస్ట్ చేయాలంటే 5 సంవత్సరాల నుండి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చేసుకోవచ్చు తప్పుంటే. ఒక 6 నెలల ఎలక్షన్ 4 నెలల ఎలక్షన్ ఉంటే అరెస్ట్ చేయడం గట్టి సాధింపు. తీసిపోయిన జైలు వేసేస్తే పార్టీ నాశనం అయిపోద్ది, ఇంకెవరు ఉండరు, కార్యకర్తలు ఉండరు. సానుభూతి పెరుగుతుంది అనుకోవచ్చా? తాను కూడా సానుభూతి కంటే కూడా ఆయన నిత్య జైలు వేసేస్తే ఇంకా పార్టీ ఉండదు, అందరూ వెళ్ళిపోతారు, చల్లా చెదరైపోతారు. నాకు ఒక్కడికే 170 వస్తాను ఆయన ఎస్టిమేషన్ వేశాడు. న్యాయస్థానాలు ఉన్నాయి, మాకు న్యాయస్థానం నమ్మకం ఉన్నాయి, మాకు న్యాయం జరిగింది. వాలంటీర్ వ్యవస్థ మీరు వస్తే ఉంటుందా పోతుందా? అంటే ఏ పార్టీ అయినా ఒక మంచి చేస్తే ఆ వచ్చే పార్టీ కంటిన్యూ చేస్తుంది, సహజం అండి. రాజశేఖర రెడ్డి గారు చేసినవి మేము తెలుగుదేశం తీసేలా, కానీ ఈయన జగన్మోహన్ రెడ్డి మాత్రం 136 సంక్షేమ పథకాలు తీసుకోవాలని వారేశాడు. అది పరిపాలన కాదు. పాత గవర్నమెంట్ ఏదైనా చేస్తే వచ్చిన గవర్నమెంట్ చూసి అది సరిగా లేకుంటే దాంట్లో మార్పులు చేర్పులు చేయాలా, ఎవరు తీసేది. ఎగ్జాంపుల్ స్టాలిన్ ఎవరో కాదు. కాబట్టి ఖచ్చితంగా మంచి అన్ని చేస్తాం. టీడీపీ జనసేన పొత్తుతో పాటు బీజేపీ కూడా పొత్తుకు రావాలని ఆల్రెడీ మీరు కూడా సార్తోనే ఢిల్లీ వెళ్ళారు, అంటే సఫలీకృతం అయినట్టేనా? అంటే మొన్న యాక్చువల్ గా బీజేపీ నాయకులు రమ్మంటే సార్ పోయారని మీరు కూడా వెళ్ళారు కదా, మాట్లాడారు. దాని మీద ఇంకా డిస్కషన్ జరుగుతున్నాయి. డిస్కషన్స్ అయిన తర్వాత కొలికి వస్తుందని హోప్ చేస్తాం. సో వైసీపీలో కొన్ని రోజుల నుండి పూర్తిగా రాజీనామాలు చాలా విపరీతంగా పెరిగినాయి. వాళ్ళంతా డైరెక్ట్ గా వచ్చేసి టీడీపీలోకి వస్తున్నారు లేదా జనసేనకు పోతున్నారు. అంటే మేలు ఎవరికి జరుగుతుంది అనుకో? ఖచ్చితంగానే వాళ్ళ ఫ్రస్ట్రేషన్ ఉంది. ఎందుకంటే అక్కడ ఒకే నాయకుడు, నేనే నాయకుడిని, ఎవరు నాయకుడు లేడని ఆయన పెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. నేనే సీఎం, నేనే నాయకుడిని, నా మీదే మొత్తం ఆధారపడి ఉంది అని. పరిపాలన ఎప్పుడు ఒకరి మీద ఆధారపడి, నాయకుడు ఉండాలా, వాళ్ళకి మినిస్టర్లు ఉండాలా, ఎమ్మెల్యేలు ఉండాలా, ఎమ్మెల్యేల కింద పంచాయతీ లెవెల్, మున్సిపల్ లెవెల్లో ఉండాలా, అందరూ పనిచేయాలి. అటుగానే ఆయన సచివాలయాన్ని కూడా నేను తీసుకొచ్చిన కదా, ఇంకేం కావాలని కూడా అంటున్నాడు కదా. సచివాలయం పెట్టినా పని చేసేవాళ్ళు కావాలి కదా, ఎమ్మెల్యే తిరగాలి కదా, ఎమ్మెల్యే తిరిగి చేయాలి, ఎంపీ తిరిగి చేయాలి. ప్రజల సమస్యలు అనేది ఎవరు చూస్తారు? ప్రజానాయకుడు చేయాలా. అధికారులు పెట్టి అధికారులు చేయమంటే ఎట్లా? చట్టసభల్లో ప్రజల యొక్క సమస్యల్ని చట్టసభల్లో ఎత్తి చూపించి చట్టాలు చేస్తారు. ఆ చట్టాలను ఇంప్లిమెంట్ చేసేది అధికారులు, అంతేగాని అధికారులు చట్టాలు చేయరు. చట్టాలు చేసేది నాయకులు. కాబట్టి నాయకులు ప్రజల్లో తిరగాల. నాయకులు తిరగరు, అధికారులు తిరుగుతారంటే అదే ప్రజాస్వామ్యం కాదు. అందువల్ల ఆయన చేసే తప్పు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అంటేనేమో రెడ్డి పార్టీ, టీడీపీ అంటేనేమో ఇటు
కమ్మ పార్టీ బీసీలను సమీకరిస్తూ వైఎస్ఆర్సీపీ సీట్లు ఇస్తుంది. మరి మీరెందుకు బీసీల వైపు ఎందుకు పోవట్లేదు? ప్రజలు యాక్చువల్గా ఎన్ని చూడరండి, వాళ్ళకి చేసిన సంక్షేమే చూస్తారు. వాళ్ళకి చేసిన సంక్షేమం అభివృద్ధి. నేను చెప్తున్నాను, ఇవన్నీ అంటే క్యాస్ట్ అని అదేని ఇదని అన్నీ ఉంటాయి. ఖచ్చితంగా ప్రజలు ఎవరికైతే సేవ చేస్తారో వాళ్ళని ఆదరిస్తారు, అంతేగాని వీళ్ళది రెడ్డి పార్టీ, ఆ పార్టీ, బీసీ పార్టీ ఇవన్నీ కాదు. అయితే సమాజంలో ఉన్న అన్ని కులాలని వాళ్ళ యొక్క సమస్యల్ని వాళ్ళ కంట్రిబ్యూషన్ ఉండాలి కదా సార్, వాళ్ళకు కూడా పొలిటికల్ రైట్స్ ఉండాలి కదా. ఖచ్చితంగా ఇవ్వాలి, ఖచ్చితంగా రైట్. అదే చెప్పేది, సమాజంలో అనగారిన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళందరినీ లిఫ్ట్ చేయడానికి ఆ రోజు అంబేద్కర్ రిజర్వేషన్ ఇచ్చారు ఎస్సీ ఎస్టీకి ఖచ్చితంగా. అదేవిధంగా ఈ యొక్క బీజేపీ గవర్నమెంట్ 25% ఇచ్చింది ఇది ఓబీసీలకి. ఇవన్నీ చేయాలి, అవన్నీ చట్టసభల్లో చేయాలి. చట్టసభల్లో చేసి అదే చెప్పేది, అధికారులు పరిపాలించడం కాదు, పరిపాలన చేయాల్సింది ఎవరంటే చట్టాలు చేసేవాళ్ళు. చట్టాలు ఇంప్లిమెంట్ చేసే విధానం ఉండాలి కదా. అదేనంటే చట్టాలు చేసిన తర్వాత అధికారులు ఇంప్లిమెంట్ చేయాలా, ఇంప్లిమెంట్ సరిగా చేస్తాం లేదనేది వాళ్ళపైన మళ్ళీ నాయకులు చూడాలా, అంతేగాని పర్యవేక్షణ ఉండాలి. పర్యవేక్షణ ఉండాలి, అంతేగాని అన్ని అధికారులు చేస్తారనేది కరెక్ట్ కాదు. అధికారులు అవసరం, మన దాంట్లో చట్టాలు చేయాలా, అధికారులు ఇంప్లిమెంట్ చేయాలా, తప్పు చేస్తే జుడిషియల్. మీరు జన్మభూమి కమిటీలు మాత్రమే ఫైనల్ అని కూడా, అంటే వాళ్ళకు మాత్రమే ఇచ్చుకున్నారని కూడా ఒక ఆరోపణలు ఉన్నాయి కదా. అంటే జన్మభూమి కమిటీలు పంచాయతీ లెవెల్ వేశారు. ఎందుకు వేశారంటే ఆ ఏరియాలో ఉన్న రోడ్లు కానీ ఏదైనా డ్రైన్స్ కానీ ప్రాబ్లం ఉంటే వాళ్ళందరూ కలిసి యాక్చువల్గా యాక్సెప్ట్ చేస్తే దానిపైన కలెక్టర్ గారికి పంపిస్తే కలెక్టర్ గారు అప్రూవ్ చేసేది, అది పద్ధతి. ఆ విధంగా చేశారు. అక్కడ ఒక కమిటీ వేశారు, కమిటీలో ఎస్సీలు పెట్టారు, మీరు అడిగినట్టుగా బీసీలు పెట్టారు, మహిళలు పెట్టారు, అన్ని రేషియో పెట్టారు, అన్ని పెట్టి చక్కగా ఒక సిస్టమేటిక్ గా చేస్తారు. చివరిగా ఒక మాట చెప్పండి, ఇది సవాల్ విసురుతున్నారు వాళ్ళు, మీరు కూడా ఆ సవాల్కు మా ప్రభుత్వం మీకు ఎవరికైనా పర్లేదు, అది ఏ పార్టీ ఆ పార్టీ కాదు, మా వల్ల మీకు న్యాయం జరుగుతూనే మాకు ఓటేయండి, ఈ 4 సంవత్సరాల కాలంలో లేదా 5 సంవత్సరాల కాలంలో న్యాయం జరుగుతూనే ఓటేయండి అంటున్నారు. 14 సంవత్సరాలు చేసినటువంటి టీడీపీ వాళ్ళు కూడా మా ప్రభుత్వం వల్ల మీకు న్యాయం జరుగుతూనే ఓటేయమని అడగలుగుతారా? ఖచ్చితంగానండి. ఈరోజు నేనే మినిస్టర్గా ఉన్న దాంట్లో అన్నా క్యాంటీన్స్ నా దాంట్లో ఉన్నాయి. ఈ రాష్ట్రంలో 175 అన్నా క్యాంటీన్స్ పెట్టా, నెల్లూరులో 6 పెట్టా. కేవలం 5 రూపాయలకి హై క్వాలిటీ. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా అట్లాంటి క్యాంటీన్లు ఆ ఎన్విరాన్మెంట్ అంటే గ్రానైట్ స్టోన్ వేసా, వర్టిఫైడ్ వేసా, పుట్టి పెట్టా, హై క్లాస్ ఎన్విరాన్మెంట్ చేసాం, చక్కగా చేసాం. హరే కృష్ణ వాళ్ళకి ఇచ్చాం, ఇది ఫుడ్ సప్లై చేసేది, వాళ్ళు పెట్టేటట్టుగా, వాళ్ళది స్వచ్ఛందంగా చేసే సమస్య చాలా ఉంది. అట్లాంటిది ఎత్తేసాడు, అది సంక్షేమం. నెల్లూరులో 43,000 ఇల్లు కట్టా, ఇంతవరకు ఇవ్వాలా, అది సంక్షేమం. పేదలకి కూడు గుడ్డ నీడ కావాలా, అది తెలుగుదేశం చేసింది. అసలు ఎన్టీ రామారావు స్టార్ట్ చేసింది అది, చేశాడు. దానికంటే దాని కంటిన్యూషన్ చేసాం. ఇంకా ఆ రోజు 6,000 రూపాయలు ఇచ్చారు ఇంటికి స్టార్టింగ్. ఈ రోజు హై క్వాలిటీ ఆఫ్ హౌసెస్ కట్టారు, 43 హౌసెస్ నాశనం చేశారు. కాబట్టి సంక్షేమం అభివృద్ధి 2 కళ్ళు తెలుగుదేశం పార్టీ. సంక్షేమం చేయాలా, పేదలు నిరుపేదలకు లిఫ్ట్ చేయాలి, యువత భవిష్యత్తును చూసుకుంటే ఇండస్ట్రీస్ తీసుకురావాలా, వ్యాపారాలు వృద్ధి కావాలా, రాష్ట్రానికి ఇన్కమ్ పెరగాల, దాని మీద ఇంకా డెవలప్మెంట్ చేయాలా, అది తెలుగుదేశం పార్టీ 2 కళ్ళు. రాబో కాలంలో నారాయణ గారి రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుందని? ఖచ్చితంగా అండి, తెలుగుదేశం పార్టీని గెలిపించడమే నా యొక్క ఫస్ట్ అంతిమం. తర్వాత ఏందనేది మా నాయకుడు. సో మరొకసారి మంత్రిగా చూడవచ్చున నెల్లూరు ప్రజలు? నాయకుడు ఇష్టం, నాయకుడు ఎలా డిసైడ్ చేస్తారా, పార్టీ సేవ అంటే పార్టీకి, లేదా ప్రభుత్వంలో సేవ అంటే అది ఆయన డెసిషన్. యువతకు మీ ఆదర్శ భావాలు? యువత అందరికి ఒకటేనండి. యాక్చువల్ గా నేను ఒక ప్రైవేటు బస్ కండక్టర్ కొడుకుగా ఉండి, ఒక ఏలుముద్ర ఉన్న మదర్ కి సన్ గా ఉంది. ఈ రోజు ఈ స్థితికి ఏంటంటే కేవలం చదివే. బిఆర్ కళాశాలలో చదివాను నెల్లూరులో, యూనివర్సిటీ ఫస్ట్ 3 సంవత్సరాల డిగ్రీ, ఎంఎస్సి 2 years తిరుపతిలో, 2 years యూనివర్సిటీ ఫస్ట్ గోల్డ్ మెడల్. ఆ చదువు చదవటం వల్లనే ఈ రోజు ఈ స్టేజ్కి వచ్చాను. అందువల్ల ప్రతి యువతకు ఒకటే, చక్కగా చదువుకోండి, నిరాశ వద్దు, ఉద్యోగాలు రావాలని నిరాశ వద్దు. నేను 2 సార్లు అంటే డిగ్రీలో, పోస్ట్ గ్రాడ్యుయేట్ యూనివర్సిటీ ఫస్ట్ అయ్యి గోల్డ్ మెడలిస్ట్ అయినా విఆర్ కళాశాలలో గంటకి 4 రూపాయలు పోస్ట్ జాయిన్ అయ్యాను. అప్పుడు మొదటి 3 నెలల్లో నాకు వచ్చిన జీతం 120 రూపాయలు. 120 రూపాయలు 3 నెలలకి. మేనేజ్మెంట్ నేను తీసుకోవాలా, మేనేజ్మెంట్ ఇదేంది ఒక గోల్డ్ మెడలిస్ట్ కి యూనివర్సిటీ ఫస్ట్ కి 3 నెలలకు 120 రూపాయలని వాళ్ళే మీటింగ్ పెట్టుకొని నెలకు 400 ఫిక్స్ చేశారు. అలా వచ్చిన వాడిని, అది ఓన్లీ కష్టం, హార్డ్ వర్క్. అందువల్ల ప్రతి ఒక్కరిని బాగా కష్టపడి చదవండి, నిరాశ వద్దు, కష్టపడి చదివితే ఏ రోజుకైనా మీకు ఫలితం ఉంటుంది, ఉన్నత స్టేజ్. చివరిగా ఓటు మీద ప్రజలకు మీరు ఇచ్చాడు, మీ కార్యకర్తలకు ఓటు? అందరికి ఒకటే చెప్తున్నానండి. యాక్చువల్ గా తెలుగుదేశం ప్రభుత్వం, నారా చంద్రబాబు నాయుడు ఎప్పుడు ఆయన విజన్, లాంగ్ విజన్, రాబోయే 25 సంవత్సరాలు 50 సంవత్సరాలు ఆలోచిస్తాడు. ఆ రోజు ఆలోచించబట్టి హైదరాబాద్ లో
హైటెక్ సిటీ ఒక్క బిల్డింగ్ కట్టాడు. ఆ బిల్డింగ్ కట్టేటప్పుడు అనేకమంది పార్టీలు వ్యతిరేకించారు. ఆ ఒక్క బిల్డింగ్ ఈరోజు మహావిషయమై హైదరాబాద్ నగరంలో ఐటీ ఈరోజు ప్రపంచంలో హైదరాబాద్ అనేది వచ్చింది. లక్షల మందికి ఈరోజు ఉద్యోగాలు వచ్చినాయి. అనేక రాష్ట్రాల్లో చేస్తున్నారు, అనేక దేశ విదేశాల్లో చేస్తున్నారు. కాబట్టి తెలుగుదేశం పార్టీని మీరు అందరూ ఆదరించాల్సిందిగా కోరుకుంటున్నాను. మీరు చూసారు కదా, రానున్న కాలంలో కాలమే నిర్ణయిస్తుంది, సారన్నట్టుగా కాలం మాత్రమే నిర్ణయిస్తుంది. నమస్కారం సార్. నమస్కారం.